హర్ జగా పే హే ఎందుకంటే జై బాలయ్య ఆనందే మనం స్టార్ట్ చేయలేము. మొత్తం థియేటర్లో కలెక్షన్ల వర్షం కురుస్తుంది. సో మారి మోగిపోతుంది ఈ సినిమా అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఈ సినిమాని క్రియేట్ చేసిన డైరెక్టర్ బాబీ గారు అండ్ ఈ క్రియేషన్కి మ్యూజిక్ని యాడ్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అండ్ ఆ అగ్రెషన్, ఆ ఫైట్స్ అది రావాలంటే ఆ ఇంటెన్స్ని తీసుకొచ్చిన బాబీ డియోల్ గారు అండ్ ఆ క్యూట్నెస్ అండ్ ఆ ప్రేమ తీసుకొచ్చిన వేద అగర్వాల్. ఎస్పెషల్లీ మామూలుగా అంటే ఒక సినిమాకి క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని చెప్పి డైరెక్టర్ని, కానీ ఈయన సముద్రం అనమాట. వీటన్నిటినీ కలిపి ఆ పవర్ని క్రియేట్ చేసిన లయన్ మన నరసింహనాయుడు సమరసింహారెడ్డి అండ్ మన బాలేబాబు మనతో పాటు ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా డాకు మహారాజ్కి కంగ్రాచులేట్ చేసేసి మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేసేద్దానండి. హలో అండి, కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. జై బాలయ్య అనకపోతే కష్టం, ఫస్ట్ అలానే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మేము మీరున్నప్పుడే కాదు, మీరు లేనప్పుడు కూడా అలానే స్టార్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ బాలయ్యబాబు గారు. థ్యాంక్ యూ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ సినిమాని ఇంత ఘన విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ అంటే బాలయ్యబాబు గారు అనేది ఎన్బీకే అనేది బ్రాండే కాదు, ఒక ఎమోషన్ అయిపోయింది. ఇంతకుముందు చెప్పాను ఇది పేరు కాదు బ్రాండ్ అని, ఇప్పుడు బ్రాండే కాదు ఇది ఒక ఎమోషన్ ప్రతి ఒక్కళ్ళలో అంటున్నారు అన్నమాట. ఏమంటారు మీరు? డైరెక్టర్లు ప్రేక్షకులు ఏం కావాలో అది మనసులో పెట్టుకుని, అది దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎప్పుడు నా సబ్జెక్ట్స్ అన్నీ ఎన్నుకోవడం. అంటే ఎప్పుడు చెప్తుంటాను, ఒక పాత్రలోంచో లేకపోతే ఒక పంచపక్ష పరమాన్నం మన వడ్డించిన ఇస్తర్లాగాను, లేకపోతే ఏదో ఒక వేరే సినిమా చదివిన పుస్తకాలు కావచ్చు, సినిమాలు కావచ్చు, చూసిన సినిమాలు కావచ్చు, ఆ సినిమాల నుంచి ఒక పాత్రను సృష్టించడం జరుగుతుంది. సో అలా ఒక్కొక్కటి అంటే అఖండ కావచ్చు, దాని తర్వాత వీరసింహారెడ్డి, దాని తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, ఇప్పుడు మన డాకు మహారాజు, రేపు మళ్ళీ అఖండ పార్ట్ 2 ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. సో ఇలా పుట్టుకొస్తూనే ఉంటాయి పాత్రలు. ఎలాగైతే అభిమానులు కూడా, మేము మామూలుగా నా ముందు అంటే నాన్నగారి అభిమానులు, లేకపోతే నా అభిమానులు కాకుండా ముందు ముందు కూడా ఏదైతే అన్స్టాపబుల్గా అభిమానులు పుట్టుకొస్తూనే ఉంటారు. అలా వాళ్ళ అభిమానంతో మా వెన్ను తట్టి ఇలాంటి విజయాలు ఇచ్చి ప్రోత్సహించినంత కాలం నా సినిమాలన్నీ మేము అన్నీ వాడికి ఏమేమి కావాలో అన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే చేయడం జరుగుతుంది. సో అన్నీ కూడా ఇలా ఈ యొక్క విజయ పరంపరను ఇలాగే కొనసాగిస్తాను, నా వంతు కృషి నేను చేస్తానని అందరికీ తెలియజేసుకుంటున్నాను. అండ్ బాబీ గారు, ఇప్పుడు బాలయ్యబాబు గారు చెప్పినట్టు ఎస్పెషల్లీ అంటే ఫ్యాన్స్, నాన్నగారు ఫ్యాన్స్, బాలయ్యబాబు గారు ఫ్యాన్స్, ఎస్పెషల్లీ జనరేషన్స్ అంటూ ఉంటాం కదా మనము. మా మమ్మీకి బాలయ్యబాబు గారు అంటే ఇష్టం, నాకు బాలయ్యబాబు గారు అంటే ఇష్టం, నా సిస్టర్ డాటర్కి బాలయ్యబాబు గారు అంటే ఇష్టం. అంటే 3 జనరేషన్స్ని హ్యాపీ ఫీల్ చేయడం, 3 జనరేషన్ని ఒక ఈగర్లీ ఒక సినిమా వస్తుందంటే వెయిట్ చేయించడం అనేది మామూలు విషయం కాదు. అలాంటిది 3 జనరేషన్స్ వెయిట్ చేసే సినిమాని ఎస్పెషల్లీ బాలయ్యబాబు గారిని హ్యాండిల్ చేయడం కూడా మామూలు విషయం కాదు, వాళ్ళని సాటిస్ఫై చేయడం అంతకంటే మామూలు విషయం కాదు. ఫర్ యూ లైక్ ఎలాంటి టాస్క్ ఉండింది? టాస్క్ అంటే టు బి హానెస్ట్, జనరల్గా ఇప్పుడు బాలకృష్ణ గారి ఫిల్మోగ్రఫీలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి బ్యాక్ టు బ్యాక్ అంటే ఎవరికి ఇంత బ్యాక్ టు బ్యాక్ ఇంత హ్యూజ్ సక్సెస్లు ఈ టైంలో లేవు. సో దాని తర్వాత నాకు వచ్చేసరికి ఒక పక్క ఆనందం, అలానే బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు ఆ చిన్న ఇదైతే ఉంది ఛాలెంజ్. సో ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరం కూర్చొని పేపర్ మీద బాగా వర్క్ చేసాం. సో దానివల్లే ఇంత పెద్ద సక్సెస్ని సంక్రాంతికి ప్రేక్షక దేవుళ్ళు అందరూ మాకు తిరిగి ఇచ్చారు. రైట్, రాసేటప్పుడు మీకు ఆర్ఆర్ వచ్చేదా? ఆర్ఆర్ సమ్ టైమ్స్ తమన్ గారి ఆర్ఆర్ యావిడ్లో వేసుకుంటాం, ఎడిట్లో డెఫినెట్ పక్కనే తమన్ గారు కనిపిస్తుంటారు ఒక విజువల్లో బాలయ్యబాబు గారు అనగానే. సో నాకు ఇప్పటికీ నరసింహనాయుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రైల్వే స్టేషన్లో కత్తులు పడేసింది నాకు ఇప్పటికీ బాగా చెవులో వినపడుతుంటుంది. బాలకృష్ణ గారి మీద ఏదైనా షార్ట్ పెడితే ఫస్ట్ అది వినపడుతుంటుంది నాకు. రైట్, యా. ఇప్పుడు మాకు డాకు మహారాజా వినిపిస్తుంది, ఎంతసేపు ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర వచ్చే ఆర్ఆర్ అయితే మామూలుగా కాదు అసలు. నేను దాన్ని ఆర్ఆర్ని కూడా హమ్ చేయడం అనేది చాలా రేర్లీ చదువుతూ ఉంటుంది. తమన్ గారు సాంగ్స్ అయితే హమ్ చేస్తూ ఉంటాం, బట్ ఈ సినిమాలో అంటే మీరు ఇచ్చే ఎస్పెషల్లీ బాలయ్యబాబు గారికి ఇచ్చే ట్రాక్స్ ఎలా ఉంటాయంటే ఆర్ఆర్ని కూడా హమ్ చేస్తూ ఉంటాం. ఇట్స్ లైక్ ఎలా మ్యాజిక్ క్రియేట్ అవుతుంది తమన్ గారు? ఈ సినిమాకి డాకుకి పెద్ద సాంగ్స్ లేవు. మాకు సాంగ్స్ ఆర్ నాట్ గ్రీటింగ్ కార్డ్. మన పెళ్లికి గ్రీటింగ్ కార్డ్ అంటే పాటలే గ్రీటింగ్ కార్డ్. కొన్ని సినిమాలకి పాటలు ఒక 100 మిలియన్ సాంగ్, 50 మిలియన్ సాంగ్ ఉంటాయి గ్రీటింగ్ కార్డ్ లాగా. బట్ డాకుకి స్కోర్
స్కోర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మేము రిలీజ్ చేసిన 3 టీజర్లు ఇస్ వెరీ ఇంపార్టెంట్. మేము ఫస్ట్ టైం మేము రిలీజ్ చేసిన 3 టీజర్లు Correct. అది దట్ వాస్ వెరీ వెరీ హెల్పింగ్ ఫర్ అస్. తమన్ గారు తెలుసు, ఇప్పుడు నందమూరి తమన్ అయిపోయాడు. నిజంగా నిజంగా మేము ఎప్పుడు అంటుండేవాడిని నేను. ఎవ్రీవన్ ఈస్ కాలింగ్ హిమ్ నందమూరి తమన్. నందమూరి తమన్, నాట్ తమన్. మనం బాలయ్య గారిని మనం ఎలా చూసి పెరిగాం. యా బాలయ్య గారు డైలాగ్కి ఒక 100 కిలోల బరువు ఉంటుంది. కరెక్ట్. యా ఒక 100 కిలో సినిమా ఇప్పుడు ఆ బరువు మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి సినిమాకి. బాలయ్య గారు సినిమా అన్నప్పుడు ఇట్స్ లార్జర్ దెన్ లైఫ్. అంతే, నేను అలానే చూస్తాను. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ లార్జర్ దెన్ లైఫ్. అది బాలయ్య గారు. నాకు గ్యాప్ ఇస్తే ఆయన డైలాగ్ కి ఎంత పవర్ ఉంటుందో అది నేను మ్యూజిక్ లో చూపిస్తాను. రైట్. ఇట్స్ జస్ట్ బ్యాలెన్సింగ్ దట్ వాల్యూమ్ ఆఫ్ హిస్ పవర్. Right. ఇప్పుడు ఎందుకు రోర్, ఎందుకు లయన్ అంటారు,